అగ్రహారంలో ఆంజనేయ స్వామి ఆలయం మరియు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు స్పష్టం చేశారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో మార్బుల్ ఫ్లోరింగ్ పనులు 34.50 లక్షల సౌండ్ ఫండ్ మంజూరు చేసి మంగళవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని దాదాపు 150 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ నెల 3వ వారంలో 76 కోట్ల పనులకు టెండర్ కానున్నట్టుగా వివరించారు. అలాగే రోడ్డు విస్తరణ పనులు కూడా ఇటీవలే మొదలయ్యాయన్నారు. వీటీడీఏ వైస్ చైర్మన్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమగ్ర ప్రణాళికతో పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి రాను పెరుగుతోందని, దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు. భక్తుల రద్దీతో వేములవాడలో చిరు వ్యాపారులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. అగ్రహార వంజన్ ఆలయంలో ఇటీవలి ప్రాకారం ప్రహారీ నిర్మాణానికి భూమి పూజ చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్ అధికారులు సుదర్శన్ రెడ్డి, ఆలయ అధికారులు శ్రీనివాస్, పురోహితులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డి గారు, డిఓ గారు, మరి ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ జిల్లా యంత్రాంగం తరఫున నమస్కారం. సో మనం జాయిన్ చేసినప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఈ మెయిన్ టెంపుల్ డెవలప్మెంట్తో పాటు ఇక్కడ ఉన్న మేజర్ టెంపుల్ అగ్రహారం టెంపుల్, దీని డెవలప్మెంట్ కూడా మాకు టేకప్ చేయాలి. సో అదే విధానం మేరకు మనం ఇంతకుముందు ప్రహరీ కూడా నిర్మాణం శాంక్షన్ చేశాం. దీనికి కూడా ఈ వారు చెప్పినట్టుగా టెండర్ అయిపోయింది, ఆ వర్క్ కూడా తొందరగా అది స్టార్ట్ అవుతుంది. సో సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఇప్పుడు చూడండి మీరు అందరూ ఈ షాదాబ్ స్టోన్ ఉన్నాయి, ఇది దాదాపుగా 20 సంవత్సరం ముందు ఇక్కడ పెట్టడం జరిగింది, అన్ని కుంగిపోయినాయి. సో సార్ చూస్తే నాకు చెప్పారు దయచేసి దీనికి కూడా రిప్లేస్ చేయండి, రిప్లేస్ చేస్తే కొంచెం కూల్గా ఉంటాయి. కూల్గా ఉన్నప్పుడు మా హనుమాన్ జయంతి రోజు లేకపోతే ఏదో మంగళవారం, శనివారం రోజు ఇక్కడ భక్తులు చాలా మంది వస్తారు, వాళ్ళకి కొంచెం సౌకర్యం కలుగుతాయి. దీంతో పాటు ఇది రెండు అయిన తర్వాత ఇంకా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే ఫేజ్ వైజ్ మనలో మనం టేకప్ చేస్తాం. సో ఈ గారితో ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఇది 15 days అయిపోయిన పని. సో దయచేసి ఇది $15 కంప్లీట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. చేసుకుంటే కోనరాపేట ఉపప్రాంతంలో మేడిపల్లికి సంబంధించింది, అక్కడ ఉపప్రాంతంలో చందుర్తి, రుద్రంగి, వీరనప్పుడు సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే పేదలకు ఇంకా బాగుంటుందని ఆలోచనతో నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ వివిధ రూపాలు పట్టుకుని మ్యాచింగ్ ప్లాన్ చేసి బాగుంటుంది అనేది నా వైపు నుంచి సూచన చేస్తూ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక భావనలో ముందుకు పోయే విధంగా ఈరోజు మన భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోల్చినటువంటి బాధ్యత ప్రతి హిందువుపై ఉన్నటువంటి సందర్భంలో, మన హైందవ సంస్కృతిని కాపాడే బాధ్యత మనకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం
భారతదేశం వైపు చూస్తున్నది. ఇది కర్మభూమి, వేదభూమి. ఈ భారతదేశంలో జరుగుతున్న పూజా విధానాలను చూస్తూ ఆనాటి తాళపత్ర గ్రంథాల నుండి తీసుకున్నటువంటి సూక్తులే గాని, భక్తులే గాని, ఇతరత్ర వాటన్నిటిని కూడా మనం ఈరోజు తీసుకొని పోతూ ఆలయాలు పూజ నైవేద్యం చేస్తున్నటువంటి దాన్ని ఇతరులు గమనించి మన సాంప్రదాయాన్ని కూడా ఇతర దేశాల్లో పట్టించుకునే విధంగా అక్కడ కూడా నడిపించుకునే విధంగా చేసే సందర్భాలను మనం చూసిన సందర్భం ఈ మధ్యలో చూసినాం. గత 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 3, 4, 5, 6 ఇంచుమించు 4 రోజులు కూడా భారతదేశ స్థాయిలో కూడా 4 వేదాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు పరీక్షలు మనం వేమలో నిర్వహించినాం. ఆల్ ఇండియాలో గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పండితులకు సంబంధించినటువంటి పరీక్షలు విద్యార్థులకు జరిపి వారి పట్టాలు ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఈ రోజు దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా చదివినటువంటి విద్యార్థులు సుమారు 160 పైచిలకు విద్యార్థులు వచ్చి ఎగ్జామ్ ఎక్కడ రాసినట్టు వేములవాడ రాజన్న ఆలయంలో రాయడం జరిగింది. వాళ్ళు ఉత్తీర్ణమైన వారు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే దీనికి అంతటి కూడా కారణం రాజన్న ఆలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్న క్రమంలో ఈ ప్రభుత్వం కూడా రాజన్న ఆలయానికి ఎంత ప్రత్యేకతనిస్తుందని చెప్పడానికి కోసం ఈరోజు ఆ పరీక్షలు కూడా మన దగ్గర రావడం అనేది వేదాలు ఇంచుమించు విద్యార్థులందరూ కూడా 4 రోజులు ఇక్కడ ఉండి రకరకాల వేదాలకు సంబంధించినటువంటి కూడా ఇక్కడ నిర్వచనం చేయడం వల్ల కూడా మన ప్రాంతానికి లబ్ధి చేకూరుతుంది. ఈరోజు వేదాలు ప్రణవిల్లిన రోజే, వేదాలు మనం కాపాడుకున్న రోజే